అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. భారతదేశ జనాభా పెరుగుతుంది, సమస్యలు పెరుగుతున్నాయి. అయితే ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు దేశం ముందుంది. లోక్సభ సీట్లు పెంచాలా? పెంచితే ఎలా పంచాలి? జనాభా ఆధారంగా మాత్రమే పంచాలా లేక అభివృద్ధికి విలువ ఇవ్వాలా? ఇది కేవలం సంఖ్యల చర్చ కాదు, ఇది భారత ప్రజాస్వామ్యం ఎటు వెళ్ళాలి అన్న నిర్ణయం. ఈ వీడియోలో ఈ కీలక అంశాన్ని లోతుగా విశ్లేషిద్దాం. భారతదేశం ఇప్పుడు 140 కోట్ల జనాభాతో ఉన్న భారీ దేశం. 1950ల కాలంలో ఉన్న పరిస్థితులతో పోలిస్తే దేశం చాలా మారింది. ఇప్పటికీ లోక్సభలో 543 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని చాలా మంది భావిస్తున్నారు. ప్రజలకు సరైన ప్రాతినిధ్యం కావాలి, ప్రాంతాల సమస్యలు వినిపించాలి, ప్రజాస్వామ్యం మరింత బలపడాలి. అందుకే సీట్ల పెంపు అనే ఆలోచన తప్పు కాదు. కానీ అసలు ప్రశ్న అక్కడే మొదలవుతుంది. సీట్లను పెంచేటప్పుడు ఒక సులభమైన మార్గం ఉంది, జనాభా ఆధారంగా పెంచడం. కానీ అదే పెద్ద సమస్యకు కారణమవుతుంది. గత 40 నుంచి 50 సంవత్సరాలుగా కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలు, మహిళా విద్య పెంచిన రాష్ట్రాలు, ఆరోగ్యాన్ని మెరుగుపరిచిన రాష్ట్రాలు ఇవన్నీ చివరకు నష్టపోతాయి. ఎందుకంటే వారి జనాభా తక్కువగా పెరిగింది. అంటే ఒక విచిత్రమైన సందేశం వెళుతుంది. మీరు అభివృద్ధి చేస్తే మీ శక్తి తగ్గుతుంది, మీరు జనాభా నియంత్రిస్తే మీ గొంతు బలహీనమవుతుంది. ఇది న్యాయమా? ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాలు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాల ప్రశ్న సింపుల్. దేశ ప్రయోజనం కోసం జనాభా నియంత్రించాం. ఇప్పుడు అదే కారణంతో మా ప్రాతినిధ్యం తగ్గిస్తారా? ఇది ప్రాంతీయ పోరు కాదు, ఇది న్యాయం కోసం అడిగే ప్రశ్న. ఇక్కడే వస్తుంది ఒక కొత్త ఆలోచన, రివార్డ్ ఫార్ములా. సీట్లను కేవలం జనాభాపై కాకుండా రాష్ట్రం చేసిన పనితీరుపై కూడా పంచాలి. అంటే అక్షరాస్యత, ఆరోగ్యం, పేదరికం తగ్గింపు, ఉపాధి, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ ఈ అన్ని అంశాలు కూడా లెక్కలోకి రావాలి. లోక్సభ సీట్లు అంటే కేవలం జననాల లెక్క కాదు, అది పాలనకిచ్చే మార్కులు కూడా కావాలి. ఒక్కసారి ఊహించండి, లోక్సభ సీట్లు 543 నుంచి 850కి పెరిగితే అదనంగా 300 సీట్లు వస్తాయి. ఈ సీట్లని జనాభా ఆధారంగా పెంచితే అధిక జనాభా ఉన్న రాష్ట్రాలు మరింత బలపడతాయి, అభివృద్ధి చేసిన రాష్ట్రాలు బలహీనపడతాయి. అప్పుడు అప్పుడు రాజకీయ పార్టీల దృష్టి కూడా మారుతుంది. అభివృద్ధి కాదు, ఎక్కువ జనాభా పెంచడమే లక్ష్యం అవుతుంది. ఇది దేశానికి ప్రమాదకరం. సీట్ల పెంపు 3 సూత్రాలపై ఉండాలి. ప్రతి రాష్ట్రానికి కనీస న్యాయం, జనాభాకు తగిన ప్రాతినిధ్యం, అభివృద్ధికి రివార్డ్. ఈ 3 కలిసి ఉంటేనే నిజమైన న్యాయం జరుగుతుంది. మొత్తానికి లోక్సభ సీట్ల పెంపు అనేది కేవలం సంఖ్యల విషయం కాదు, ఇది ఒక పెద్ద నిర్ణయం. భారతదేశం ఏ విలువలపై నిలబడాలి అన్నది, జనాభాకు ప్రాధాన్యత ఇవ్వాలా లేక అభివృద్ధికి గౌరవం ఇవ్వాలా, ఈ రెండింటి మధ్య భారత భవిష్యత్తు ఉంది. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూ న్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూ న్యూస్ లో.